హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బద్వేలు బుల్లోడు. ఈ రోజు వీడియో వచ్చేసి వైకుంఠ ఏకాదశి కావడం వలన మన టెంపుల్కి వెళ్తున్నాం. ఈ రోజు నాకు ఇష్టమైన దేవుడికి స్పెషల్ డే కాబట్టి నాకు కూడా స్పెషల్ డేనే ఇది. అలా రెడీ అయ్యి కిందికి రాగానే రోడ్డు అంతా చాలా ఖాళీగా ఉంది. ఈ రోజు ఎప్పుడు ఫుల్ బిజీగా ఉండే ఏఎంబి సర్కిల్ కూడా ఈ రోజు చాలా ఖాళీగా ఉంది. అందరు టెంపుల్స్ కి వెళ్ళారా లేదంటే వాళ్ళు హోమ్ టౌన్ కి వెళ్ళారా అనేది నాకు అర్థం కాలేదు. ఈ రోజు మనం వెళ్ళబోయే టెంపుల్ వచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇది టీఎన్జిఓస్ కాలనీలో ఉంది. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఇన్ఫోసిస్ ఆపోజిట్ లో ఉంటుంది. మన మాటల్లోనే టెంపుల్ కి అది వచ్చేసిన స్లిప్పర్స్ అన్ని చూస్తుంటే అర్థమవుతుంది క్రౌడ్ ఎంత ఉందో. ఈ టెంపుల్ వచ్చి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇది చాలా బాగుంటుంది టీఎన్జిఓస్ కాలనీలో. ఇది ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా మనం క్యూలోకి అది వచ్చేసినాం, ఎందుకంటే మళ్ళీ క్రౌడ్ పెరుగుతూనే ఉంది ఇక్కడ. ఇప్పుడు మనం వెళ్ళబోయేది ఈ దారి నుంచే. చూసారు ఎంత బాగా డెకరేషన్ చేశారో. ఈ టెంపుల్ లో డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు, సింపుల్ గా బాగుంది. మనం కొద్దిసేపు వెయిట్ చేసిన దానికి ఫైనల్ గా అయితే దేవుడిని అయితే చూసినాం. చాలా బాగా డెకరేషన్ చేశారు, చాలా బాగుంది. చూడండి ఫ్రూట్స్ అన్నిటితో డెకరేషన్ చేశారు ఇక్కడ. చాలా అద్భుతంగా డెకరేట్ చేశారు. మీరు కూడా చూడండి, మీరు కూడా దండం పెట్టుకోండి. అందరూ గోవిందాన్ని ఒకసారి మనసులో అనుకోండి, అందరికి మంచి జరుగుతుంది. దర్శనం చాలా బాగా జరిగింది. నాతో పాటు నా సబ్స్క్రైబర్లు, నా ఫాలోవర్స్ కూడా బాగుండాలని కోరుకున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్నది మెయిన్ టెంపుల్. అలా బయట మన గురువు గారికి కూడా నమస్కరించుకుని లోపలికి వెళ్తున్నాను నేను. ఇప్పుడు మనం రాగానే ఆరతి చేయడం స్టార్ట్ చేశారు. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాడు ఆ మహావిష్ణువు. అందరు మనసులో ఒకసారి గోవిందాన్ని అనుకోండి, చాలా మంచి జరుగుతుంది. ఇప్పుడు చూడండి క్రౌడ్ ఎంత ఉందో, ఫుల్ గా ఉన్నారు కదా. ఇప్పుడైతే అమ్మవారికి కూడా దండం పెట్టుకుని బయటికి స్టార్ట్ అయ్యాను నేను. మొత్తానికి అయితే దర్శనం చాలా బాగా జరిగింది. క్రౌడ్ కూడా చాలా తక్కువ ఉంది. మెయింటెనెన్స్ కూడా చాలా బాగా చేశారు ఇక్కడ. ఇంకా అలా బయటికి రాగానే ధ్వజస్తం మనకి దండం పెట్టుకుని ఇంకా క్యూ లైన్ లో వెళ్ళాను. ఏదానికి అనుకుంటున్నారు, ప్రసాదం కోసం క్యూ లైన్ ఇది. ఇంతసేపు క్యూలో ఎందుకు అదే ప్రసాదం అయితే వచ్చేసింది. ఫైనల్ గా తీసుకున్నాను. పులిహోర పెట్టారు ఇక్కడ. మనకు ప్రసాదంతో పాటు 2 అట్టికాయలు కూడా ఇచ్చారు, చాలా బాగుంది చిన్నటి. నేను ఇందాక చెప్పే కదా వీళ్ళు మెయింటెనెన్స్ చాలా బాగుందని. ఎందుకన్నానంటే వీళ్ళు ప్రసాదానికి సపరేట్ ప్లేస్ అరేంజ్ చేశారు, అలానే కూర్చునేదానికి కూడా ప్లేస్ అరేంజ్ చేశారు వీళ్ళు. మనం వచ్చినప్పటికంటే ఇప్పుడు చూడండి జనాభా ఫుల్ గా పెరిగిపోయారు. ఈ రోజు ఇలా దేవుడి దర్శనం మనకు దొరికింది. ఓకే ఫ్రెండ్స్, ఉంటారు మళ్ళీ బై నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ బద్వేలు బుల్లోడు ఫర్ మోర్ వీడియోస్. ఇది మన ఛానల్ అబ్బా, సబ్స్క్రైబ్ చేసుకోండి.